పాస్టర్ ఎవరు కాదు అనేది చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ పట్టి తెల్ల షర్ట్ వేసి బైబిల్ పట్టిన ప్రతి ఒక్కరు కూడా పాస్టరే అన్నట్టుగా చాలా మంది భావిస్తారు. అందరూ కూడా వాక్యంలో నుంచి చెప్తారు కదా. అనంటే సాతాను కూడా వాక్యంలోని వచనాలు కోట్ చేసినంత మాత్రాన సాతాను పాస్టర్ అయిపోడు కదా. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్లో నుంచి ఎవరు వాక్యం తీసినా వాళ్ళందరూ దేవుని సేవకులే అన్న మూర్ఖత కలిగి ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని అడ్డుపెట్టుకొని సాతాను క్రైస్తవుల దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఏ విధంగా వెలుగుదూత వేషం వేసుకొని క్రైస్తవ్యంలోనికి దూరాడు అనేది అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తులుడైన పౌలు పరిచర్య చేస్తున్న సమయంలో కూడా అది జరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. అందుకే ఈరోజు అపోస్తులైన పౌలు 2000 సంవత్సరాల క్రితం, దాదాపు కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ముందుగానే చెప్పాడు. ఆత్మలో వివేచించి దాని గురించి 1 తిమోతి చాప్టర్ 4:1 నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును తర్వాత దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎంతో స్పష్టంగా, ఎంతో తేటగా ఈ విషయాలు, ఈ వచనాలు రాస్తున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావటానికి ఏదో ఒక ప్లేస్ కావాలి. అంటే నలుగురు కూడుకొని అక్కడ ఏదో పాటలు పాడాం, ఏదో కొంత వాక్యం విన్నాం, ఏదో కొంత చిన్న చిన్న ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి చేసేసుకున్నా. అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా వాక్యం ఏమని రాస్తుందంటే చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. అబద్ధికుల వేషధారణ వలన దెయ్యముల బోధయందు లక్ష్యముంచి, అందుకే పేయింగ్ అటెన్షన్. వాళ్ళు ఏం చేస్తారు, దాని యందు లక్ష్యముంచి విశ్వాసము నుండి తొలగిపోతారు అని చెప్పి దేవుడు ముందుగానే తన ఆత్మ ద్వారా, తన అపోస్తుల ద్వారా ముందుగానే చెప్పించాడు. అయితే దీని గురించిన చింత, దీని గురించిన జాగ్రత్త చాలా మంది వహించని కారణం బట్టి అబద్ధికుల వేషధారణ వలన, మోసపరుచు ఆత్మల వలన మోసపోతూనే ఉన్నారు. క్రైస్తవ సమాజంలో 100కి 80-90% మంది ఈ విధమైన మోసంలో ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఆల్మోస్ట్ 80-90% బిలీవర్స్ ఇలాంటి మోసంలో ఉన్నారు. సరైన విశ్వాసము నుండి తొలగిపోయారు. సరైన విశ్వాసము నుండి వారికి వాక్యం తెలియదు, వాక్య ప్రకారమైన జీవితము లేదు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు, సరైన బాప్టిజం అంటే ఏంటో తెలియదు, అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో తెలియదు. గతంలో కూడా నేను మామూలుగా యూట్యూబ్ షార్ట్స్ లో ఒక అతను పాస్టర్ గా, చాలా పెద్ద పాస్టర్ అనుకుంటాను, కానీ ఆ పాస్టర్ ఏం చేస్తున్నారు, అన్య భాషలను అంటే అన్య భాషలను ఎక్కిరించే రీతిగా అన్య భాషలు మాట్లాడే వారిని జోకర్ గా ఎంచి ఏం చేస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ వాక్యాన్ని స్టేజ్ మీద ప్రకటించినప్పుడు కిందున్న వారందరూ ఏకీభవిస్తూ నవ్వటం గాని, లేకపోతే దాని విషయంలో వాళ్ళు ఏకీభవిస్తూ అవును అనటం గాని, ఇలాంటివి జరుగుతున్నాయి. సేవకునిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి వాక్యాన్ని వక్రీకరించినప్పుడు అది వాక్యం వక్రీకరించబడుతుందా లేదా సరి అయిన రీతిగా చెప్పబడుతుందా, అసలు ఇందులో ఏమై ఉంది అనే వివేచన విశ్వాసులకు లేదు. వాళ్ళు ఆ వక్రీకరింపబడినటువంటి వాక్యాన్ని చాలా సునాయాసంగా, చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ ద్వారా పలికినటువంటి అన్య భాషలను కూడా వారు హేళన చేయటం, అలాంటి సేవకులను జోకర్లుగా ఎంచటం, దానికి కిందున్న వాళ్ళు నవ్వటం, అవును అనటం, అంటే ఆయన చెప్పిన దానికి ఏకీభవించడం. అంటే క్రైస్తవ సమాజము ఈ అబద్ధికుల వేషధారణ వలన దాని దెయ్యముల బోధలు ఏవైతే ఉన్నాయో వాటి మీద లక్ష్యం ఉంచి వాటి వలన మోసపరచబడుతున్నారని వాక్యం, పరిశుద్ధ ఆత్మదేవుడు, దేవుని పరిశుద్ధ వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారు, ఈరోజు చాలా మందితో వచ్చేటువంటి సమస్య ఏంటి, వారి వ్యక్తిగత జీవితంలో వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, వాళ్ళు ఏం కావట్లేదు, వాక్యానుసారమైన బోధ అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడుతున్న బోధ, లేదా దేవుడు పంపిన నాయకుడు లేదా కాపరి ఎవరు అనే వివేచన అనేది లేదు. ఎవరు తెల్లబట్టలేసి కొంచెం ఆస్తిపరుడై
కొంత దేశాలు తిరిగి వచ్చి ఏది చెప్పినా వీళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. చనిపోయినాక వీళ్ళు పరలోకానికి వెళ్తారో లేదా అనేది నమ్మకం లేదు, భరోసా లేదు. అలాంటిది ఏమీ లేకపోయినా ఏదో బ్రతికినంత కాలం పోతున్నాం అన్నట్టుగా కొంతమంది ఆశ్చర్యాల కోసం పోతారు, కొంతమంది అద్భుతాల కోసం పోతారు, ఇంకొంతమంది శారీరపరమైన ఫెసిలిటీస్ కోసం పోతారు, ఇంకొంతమంది పేరు కోసం పోతారు, మెంబర్షిప్ కోసం పోతారు. ఇలా రకరకాలుగా కొంతమంది ఏదో ఒక సంఘానికి అంటుబడితే చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తారనో, బతికున్న రోజులు మెడిసిన్ మీద డిస్కౌంట్ ఇస్తారనో, లేదా కేఫ్లు బేకరీలు ఉంటాయనో, లేదా తమ పిల్లల్ని ఎక్కడైనా అంటే వాళ్ళకి సంబంధించిన హాస్టల్లో కానీ స్కూల్లో చదివించవచ్చనో, ఇలా ఏదో ఒక బెనిఫిట్స్ కోసం, వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వీళ్ళు ఏం చేస్తారంటే అబద్ధికుల వేషధారణను లెక్క చేయరు, దెయ్యముల బోధను వాళ్ళు వివేచించరు. ఏ బోధ అయితే ఏంటి, నాకు ఇక్కడ లాభం జరుగుతుంది, ఏ సేవకుడైతే ఏంటి, నాకు ఇక్కడ ఆ సేవకుని ద్వారా లాభం జరుగుతుంది, మా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, లేదా ఇక్కడికి వస్తే చాలా పెద్ద సంఘం కాబట్టి, చాలా పేరు మోసిన పాస్టర్ కాబట్టి మాకు ఇక్కడ అన్ని విధాల వసతులు ఉన్నాయి, మేము చెప్పుకోవడానికి కూడా అతిశయంగా చెప్పుకోవడానికి కూడా మాకు పేరు కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఈ యొక్క అంత్య దినాలలో ఏదైతే జరుగుతుందని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన అపోస్తులుడైన పౌలు ద్వారా పలికించాడో అది ఈ రోజుల్లో జరుగుతుండగా మనం చూస్తున్నాం. అందుకే వాళ్ళు బెనిఫిట్స్ చూస్తారు, వాక్యాన్ని చూడరు, సహవాసాన్ని చూడరు, ఆత్మరక్షణను చూడరు, వాళ్ళ యొక్క స్వలాభాన్ని చూస్తారు, పాస్టర్కున్న పేరుని చూస్తారు, పాస్టర్కున్న హుందాతనాన్ని చూస్తారు, పాస్టర్ కుటుంబం యొక్క రిచ్నెస్ చూసి వాళ్ళ మీద ఏం చేస్తారంటే వీళ్ళు అతిశయిస్తారు. అదిగో మా పాస్టర్ చూడు ఎలా ఉన్నాడు, అదిగో మా పాస్టర్ సేవ చూడు, అదిగో మా పాస్టర్ చర్చ్ చూడు. ఇలా రకరకాలుగా ప్రియులారా, ఈరోజు వాక్యం పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత తేటగా, అందుకే అక్కడ ఏముందంట, ఆత్మ తేటగా చెప్పుచున్నాను, తేటగా చెప్తూ ఉన్నాడంట. అందుకే మరొకసారి కడవరి దినములలో, ఈ అంత్య దినాలలో కొందరు, ఇక్కడేమంట అందరూ కాదు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి. చూడండి,